రోజు రోజుకి సాఫ్ట్వేర్ వర్క్ చేసే ఎంప్లాయీస్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. మీరు ఆర్గనైజేషన్లో కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి అయితే మీకే ఈ చెప్పే ఇన్ఫర్మేషను చాలా వరకు ఇది కరెక్టే అని అనిపిస్తుంటుంది. ఈ వీడియో టెక్నికల్గా మీరు ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది కాదు. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రస్తుత కాలంలో ఎలా ఉంటే కొంచెం మీరు సస్టైన్ అవ్వగలుగుతారు అండ్ సర్వైవ్ అవ్వగలుగుతారు అనే దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు నేను చెప్పేవి చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుంటారు. దీంట్లో మొదటిది ఏంటంటే, మీరు ఏదైనా సబ్జెక్ట్లో కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందనుకోండి, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు తెలుసు, బట్ మీరు రీసెంట్గా జాయిన్ అయ్యి ఉన్నారు ఆర్ మీరు ఆ సీనియర్స్ కంటే కొంత తక్కువ పొజిషన్లో ఉన్నారనుకోండి, అన్నీ నాకు తెలుసు అన్నట్టు మాత్రం ఉండవద్దండి. అలా ఉండి మీరు ఎక్కడైనా సరే మీటింగ్స్లో కానీ ఆర్ ఎవరైనా కలిసి ఉన్నప్పుడు మీరు చెప్పారనుకోండి, సీనియర్స్ చెప్పకుండా మీరు చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళ ఇగో, అసూయ, ఈర్ష్య ఇవి హర్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు అలాగా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఆర్ 3 times కానీ ఇలాగ సేమ్ సిచ్యువేషన్ కానీ మీరు కానీ చేశారా, ప్రతిదీ నాకు తెలుసు అన్నట్టు కానీ బిహేవ్ చేశారా, ఇంకంతే, మిమ్మల్ని ఎక్కడో అక్కడ ఇరికిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐటీ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా సరే మీరు ఎదుగుతున్నారు అండ్ మీకు మంచి గ్రోత్ వస్తుంది అని అనుకుంటే, ఎవరైతే సబ్జెక్ట్ లేని వాళ్ళు, టెక్నికల్గా స్ట్రాంగ్ లేని వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా సరే, వాళ్ళకి చాలా విధాలుగా చాలా రూట్స్ తెలుసుంటాయి. వాళ్ళు ఎలాగైనా మిమ్మల్ని తొక్కేయడానికి అండ్ మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని కంపెనీ నుంచి ఎలాగ సరే పంపించేయడానికైనా సరే ఏదో విధంగా వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో అందుకే మీరు అన్నీ తెలుసుకోండి, అన్నీ నేర్చుకోండి, బట్ ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నీ నాకు తెలుసున్నట్టు కూడా ఉండొద్దండి. ఓకే, అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే, మీ కొలీగ్స్ కానీ ఆర్ మీ కంపెనీలో మీ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు ఆర్ మీ టీమ్ లీడ్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని మీ కంపెనీలో కానీ నేను శాలరీ పడంగానే నీకు అమౌంట్ ఇస్తాను, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా అర్జెంట్ అయింది, నాకు ఒక 10,000 ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ అన్నారంటే, ఇంక మళ్ళీ మీరు ఆ మనీని తీసుకోలేరండి, రిటర్న్ తీసుకోలేరు. రీజన్ ఏంటంటే, వాళ్ళు సేమ్ కంపెనీలో వర్క్ చేస్తుంటారు అండ్ వాళ్ళు కొంత మీకంటే హై పొజిషన్ ఉండొచ్చు. ఓకే, మీరు అలాంటప్పుడు ఏదైనా మనీ అడిగారంటే, మీరు అలాంటప్పుడు మనీ అడగడానికి మొహమాట పడుతుంటారు. ఓకే, ఇన్ కేసు పదే అడిగారంటే హెల్ప్ చేసినోడే ఎనిమి అయిపోతాడు. మీరు అతను కష్టకాలం ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, బట్ అతను ఏమనుకుంటాడు, మీరు పదే అడిగితే ఈడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు, నేను ఏమన్నా వెళ్ళిపోతా ఏంటి కంపెనీ వదిలిపెట్టి అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఇచ్చిన 10,000కి నేను ఏమన్నా కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోతానా, ఇస్తానులేండి అంటారు. ఇంకంతే, ఇంకా మీరు 2 times 3 times అడగటం, ఇంక వాటిని మర్చిపోవటమే. ఓకే, అందుకే కంపెనీస్లో మ్యాక్సిమం మనీ ఇవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి. ఓకే, చెప్పే విషయాలు అందరికీ అప్లై అవుతాయంటే మ్యాక్సిమం అయితే ఉంటాయండి. 90% అబోవ్ 90% అయితే మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా మీ టీంలో ఉండే ఉమెన్స్తో కానీ ఆర్ గర్ల్స్తో కానీ మీరు సమ్ ఇంటరాక్షన్ రిలేషన్షిప్ కానీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయకండి. స్పెషల్గా సేమ్ డిపార్ట్మెంట్లో అస్సలు ట్రై చేయకూడదు. అది మీకు పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా చాలా కెరీర్ డిస్ట్రాయ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ప్రతి టీంలో ఇద్దరిద్దరు గ్రూప్గా ఎక్కువగా ఉండుంటారు. ఒక క్యాండిడేట్కి కన్ఫామ్గా ఒకరైతే ఉంటారండి అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకోవడానికి. ఇవి ఎక్కువగా ఎక్కడ డిస్కస్ చేస్తుంటారంటే, లంచ్ టైంలో ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు ఆర్ సమ్ బ్రేక్ తీసుకున్న టైంలో. ఆ డిస్కషన్ ఎక్కువగా ఏముంటుందంటే, కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ గురించి, వాళ్ళకి ఎంత హైక్స్ వచ్చాయి, వీళ్ళకి ఎంత హైక్స్ వచ్చాయి, వాళ్ళకి ఎంత శాలరీ ఉంది, వాళ్ళకి కంపెనీ నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడంట, ఇతను లే ఆఫ్ జరుగుతుందంట కదా, ఇతనికి ఎక్కువ లీవ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇలాంటి డిస్కషనే అండి, ఇంకేముండదు. అసలు వాళ్ళ కెరీర్ పరంగా ప్రొఫెషనల్ పరంగా ఎలాగ డెవలప్ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ టిప్స్ ఒక్కడు కూడా అడగడు. కెరీర్ గైడెన్స్ పరంగా ఎవరు అడగరు. అన్ని పాలిటిక్స్ అండ్ వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకునే టాపిక్సే తప్ప ఒకడు కూడా యూస్ఫుల్ ఉండవు. సో అందుకే నేను చెప్తున్నా ఏంటంటే, ఇలాంటివి ఎక్కువగా ఇన్వాల్వ్ కాకండి. ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారంటే మీరు వేరే వాళ్ళ గురించి చెప్పటము, అది వాళ్ళకి తెలియటము, అది మళ్ళీ ఎండ్కి మీకే ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఓకే, సో అందుకే ఈ గాసిప్స్ కానీ అండ్ వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయడం కానీ ఎక్కువ డిస్కస్ చేయదు. జనరల్గా చేస్తుంటారు కానీ మరీ డీప్గా ఒకరి గురించి డిస్కస్ చేయడం అనవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి మీరు ఎలా ఉండాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. బట్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ అయితే చెప్తాను.
మీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అది మీరు కంపెనీ నుంచి రిలీవ్ అవ్వచ్చు, ఆర్ ఏదన్నా మీరు టెక్నికల్గా ఏదన్నా గ్రో అవుతున్నా అవి మీ లీడ్స్తో కానీ ఆర్ మీ కొలీగ్స్తో కానీ చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పిన మాట అక్కడ ఆగిపోదు, అది కంపెనీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్. ఇతను వెళ్ళిపోతున్నాడంట, ఇతనికి మంచి హైక్స్ వేరే కంపెనీ దొరికిందంట, ఇతను సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నారంట, ఇవన్నీ తెలిసిపోతుంటాయి. ఇక్కడ కోర్స్ చేసినా కూడా తెలిసిపోతుంది. కోర్స్ చేస్తున్నాడు, అప్స్కిల్ అవుతున్నాడు, దాని మీనింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అప్స్కిల్ అవుతున్నాడు, ఇంకా కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు, ప్లాన్లో ఉన్నాడు అని ఇలాగా గాసిప్స్ అన్నమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ పాయింట్స్లో కాకుండా మీలో ఇంకా ఏమన్నా అడిషనల్గా ఇంకొక న్యూ ఎక్స్పీరియన్స్ కానీ కంపెనీ నుండి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ పొందుంటే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో మీలో ఎవరైనా సరే కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అండి. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.